జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మ్యామ్, మా ఫ్రెండ్ వాళ్ళ మామ్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. అంటే ఇది చాలామంది బేసిక్గా ఈ మధ్య అందరికీ ఉంటున్న ప్రాబ్లం. కొన్ని బేసిక్ పోజెస్ బిగినర్స్ కూడా చేయగలిగేవి, సో దట్ ఆ రిలీఫ్ని ఇచ్చే బేసిక్ పోజెస్ స్టార్ట్ చేయరా? సరే, కాన్స్టిపేషన్కి 2-3 రీజన్స్. ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్, రెండోటి తినే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫైబర్స్ ఉండేలాగా చూడాలి. అంటే అన్నం తినేటప్పుడు కొంచెం మొలకెత్తిన ధాన్యాలు, తర్వాత సాలిడ్స్ అవి తినాలి. ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. సో దట్ ఫైబర్ ఇంక్లూడ్ అయితేనే ఆ బౌల్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ మనం చిన్నప్పటి నుంచి చదువుకునే విషయం. రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే డెఫినెట్గా ప్రాబ్లమ్ అవుతుంది. కొంచెం మంచి హైడ్రేటెడ్గా కూడా ఉండాలి. ఓకే, ఇవన్నీ ఆ పక్కన పెడితే కొన్ని ఆసనాలు చూపిస్తాను. అంటే ఇవి మాత్రమే కాదు, అసలు యాక్చువల్లీ కాన్స్టిపేషన్కి కానీ ఎనీ అదర్ డిసీజెస్కి కానీ యోగా టోటల్గా యూజ్ అవుతుంది. అంటే అన్ని ఆసనాలు చేయడం వల్ల మీ జాయింట్స్ బాగుంటాయి, మూమెంట్స్ బాగుంటాయి, పెరిస్టాల్టిక్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల కాన్స్టిపేషన్ పోతుంది. కానీ అన్ని చేసే వాళ్ళ ఓపిక లేనప్పుడు అట్లీస్ట్ ట్విస్టింగ్స్ కొన్ని చూపిస్తా, కొన్ని ట్విస్టింగ్స్, కొన్ని ఆసనాలు, అవి వాటి వల్ల కాన్స్టిపేషన్కి కొంచెం యూజ్ అవుతుంది. లెట్ us see. కాన్స్టిపేషన్కి ఈరోజు 2 ఆసనాలు చూపిస్తాను. జస్ట్ సింపుల్ ట్విస్టింగ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ అబ్డామిన్, అంతే. అవే చూద్దాము. ఇవి వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ విల్ రిలీజ్ సో మెనీ అదర్ వీడియోస్. ప్రొసీడ్ ఇన్ వీరాసన. అండ్ ఇంక్లాక్ యువర్ ఫింగర్స్, టర్న్ అవుట్ అండ్ లిఫ్ట్ చేసినప్పుడు లిఫ్ట్ అండ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్ నుండి ఇది ఓపెన్ చేస్తూ ఎల్బో స్ట్రేట్ చేస్తూ చేయాలి. ఈ లోవర్ అబ్డామిన్ నుంచి కంప్లీట్ ఎలాంగేషన్ అనమాట. యూ విల్ గెట్ మూమెంట్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్, లివర్, స్టమక్. దిస్ విల్ హెల్ప్ టు మూవ్ యువర్ ఫుడ్ డౌన్. సో గ్యాస్ట్రిక్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ఆసన. సెకండ్, భరద్వాజాసన. You have to sit in Virasana and sit at one side. Both legs one side. నా 2 legs left side ఉన్నాయి. Right feet on left feet. Then your next your left hand. Then keep your right hand back and turn. Don't lean like this. You want to sit straight. Stomach, lift your chest up, stomach and turn. నార్మల్ ఇన్హలేషన్, నార్మల్ ఎక్సలేషన్. ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదిలి కమ్ టు నార్మల్. అగైన్ చేంజ్ అన్నది. అగైన్ సిట్ ఇన్ వీరాసన అండ్ టర్న్ టు అదర్ సైడ్. బోత్ లెగ్స్ టువర్డ్స్ రైట్. సో లెఫ్ట్ ఫీట్ షుడ్ బి ఆన్ రైట్ ఫీట్, లైక్ క్రాస్. షుడ్ బి లైక్ దిస్. దిస్ ఈజ్ మై లెఫ్ట్ వర్క్, దిస్ ఈజ్ మై రైట్ వర్క్. ఎటువైపు అయితే హార్ట్ ఉంటే హార్ట్ left leg back and turn come. Don't lean back. Take 2-3 inhalations. Slow inhalation, slow exhalation. Come to the center and stretch your legs. Okay? This is one twisting, and other one you have to spread your legs like this and interlock your fingers and lift. Stomach, lift up and press your thighs down. Right. Lift your lower abdomen, chest, everything up and release. And then keep your left hand back and turn. And again, keep your right hand back, keep your left hand on the right knee and turn. And that's it. These are the very few movements which concentratedly works on the abdomen, which creates the peristaltic movement, which helps for the constipation. And apart from this, actually total yoga, అన్ని ఆసనాలు చేయటం వల్లనే రిజల్ట్ వస్తుంది. ఒక పర్టికులర్ ఆసన పర్టికులర్ దానికి చేసేదానికంటే హోలిస్టిక్గా త్రికోణాసన, స్టాండింగ్ పోస్చర్స్, సిట్టింగ్ పోస్చర్స్, ఇవన్నీ చేస్తేనే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ రూల్. కాకపోతే కొన్ని పర్టికులర్
ఆర్గాన్స్ పనిచేయడానికి కొన్ని ట్విస్టింగ్స్, కొన్ని సిట్టింగ్ పోస్చర్స్ మనకు పూర్వీకులు ఇచ్చారు కాబట్టి వాటి గురించి జస్ట్ ఇనీషియల్ ట్విస్టింగ్స్. ఎందుకంటే అసలే యోగా అలవాటు లేని వాళ్ళకి ఒకటేసారి కఠినమైనవి చెప్తే చేయలేరు కాబట్టి సింపుల్గా, అంటే పెద్దవాళ్ళు కూడా చేసేదానికి సింపుల్గా ఉండేవి స్టార్ట్ చేసాము. జస్ట్ ఇది స్టార్టింగ్. దీని తర్వాత కొంచెం కొంచెం అడ్వాన్స్డ్ పోజెస్ విచ్ హెల్ప్స్ ఫర్ ద కాన్స్టిపేషన్ అండ్ బ్యాక్ పెయిన్ ఎవ్రీథింగ్, అవి స్లోగా రిలీజ్ చేస్తాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.